కొన్ని సినిమాలు సైలెంట్ గా వస్తాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వైలెంట్ గా రిజల్ట్స్ ఇస్తాయి. కేవలం 10 కోట్ల చిన్న బడ్జెట్ తో తీసిన ఒక మూవీ ఏకంగా 80 కోట్లు వసూలు చేసిందంటే నమ్ముతారా? ఇప్పుడు అదే మూవీ ఓటీటీలోకి వచ్చి కేవలం 3 రోజుల్లోనే టాప్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది. సీనియర్ హీరోయిన్ రాధిక ఓల్డ్ లేడీ క్యారెక్టర్ లో ఊర మాస్ లుక్ లో కనిపించిన ఆ క్రేజీ మూవీనే తాయి కిలవి. ఫిబ్రవరి 27న థియేటర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఏప్రిల్ 13 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో కూడా అందుబాటులో ఉంది. యంగ్ హీరో శివకార్తికేయన్ తన ప్రొడక్షన్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. శివకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాధికతో పాటు అరుల్ దాస్, రాయచల్ రెబెకా లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. మెయిన్ గా రాధిక క్యారెక్టరైజేషన్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే కడుపట్టి అనే ఊళ్ళో పపుంతాయి అనే ఒక స్ట్రిక్ట్ ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆమె ఊర్లో అందరికీ వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటుంది. ఆమె వస్తుందంటే ఊర్లో వాళ్ళందరికీ వణుకే. డబ్బు కోసం కట్టుకున్న భర్త వదిలేయటంతో ఆమె కూతురు సురులు మనవణ్ణి తన ఇంట్లోనే ఉండనిచ్చి వారి బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటుందన్నమాట. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో పపుంతాయికి పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది. అసలైన డ్రామా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆమె దగ్గర ఎవరికీ తెలియని 160 తులాల బంగారం ఉందన్న సీక్రెట్ 3 కొడుకులకు తెలుస్తుందన్నమాట. దీంతో అమ్మ ఎప్పుడు చనిపోతుందా, ఆ గోల్ ఎప్పుడు కొట్టేద్దామా అని కొడుకులు, కోడళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మంచం మీద ఉండి మాట రాకపోయినా పుపుంతాయి వాళ్ళకి ఎలాంటి చుక్కలు చూపించింది, ఆ బంగారం చివరికి ఎవరికి దక్కింది అనేదే మిగతా స్టోరీ. ఒకప్పుడు కనీసం ఊళ్ళల్లో అయినా బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఇప్పుడంతా డబ్బుమయం. డబ్బు లేకపోతే కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని పట్టించుకోని పరిస్థితి. అలా డబ్బు వల్ల రోజు రోజుకి దారుణంగా మారుతున్న మానవ సంబంధాల్ని కామెడీగా, ఎమోషనల్గా చూపిస్తూ చివరిలో మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా తాయి కిలవి. చూస్తున్నంతసేపు ఇది సినిమాలా అనిపించదు, మన పక్కనే ఉండే చాలా మంది వ్యక్తుల జీవితంలా అనిపిస్తుంది. మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎలా బతకాలో పపుంతాయి ఆమె కూతురుతో చెప్పించే సీన్స్ అయితే భావోద్వేగానికి గురి చేస్తాయి. వీటికి ప్రతి మహిళ కనెక్ట్ అవుతుంది. అందుకే నెటిజన్లు ప్రతి అమ్మాయి ఈ మూవీని తప్పకుండా చూడాలి అని రికమెండ్ చేస్తున్నారు. మంచం మీదే ఉండి కేవలం సైకిల్తో చేసిన రాధిక యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ చూడాలనుకుంటే తాయి కిలవి ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.